నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'నవరాగం' అనే ఒక మంచి కథను విందాం. టక్ 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 టైప్‌రైటర్ మీద నాట్యం చేస్తున్న ప్రియాంక చేతివేళ్లు ముచ్చటగా అనిపిస్తున్నాయి ప్రకాశ్‌రావుకు. ప్రియాంక మాత్రం తల తిప్పి ఎటూ చూడటం లేదు. పని మీదే పూర్తి ఏకాగ్రత అంతా. ఆ అమ్మాయికి తనలాగా సమస్యలేవీ లేవు అనుకోవటానికి వీల్లేదు. అయినా ఆఫీస్ పని విషయంలో మాత్రం శ్రద్ధ చూపించడం చూస్తే ఎవరికైనా ప్రియాంక అంటే పూర్తిగా గౌరవభావమే కలుగుతుంది. ఆ అమ్మాయికేసి చూస్తూ ఉండిపోయాడు ప్రకాశ్‌రావు. చామన ఛాయ, ఒక మాదిరి పొడవు, విశాలమైన అందమైన కళ్ళు, సన్నని పెదవులు. పెద్ద అందగత్తె అనిపించదు, కానీ ఆకర్షణ మాత్రం ఆ నవ్వులోనే ఉంది. స్వచ్ఛమైన పాలమీది మీగడలా, పసిపిల్లలా ముగ్ధంగా నవ్వుతుంది. ఆ నవ్వుకు మాత్రం ప్రకాశ్‌రావు మనసు దూది పింజలా తేలిపోతుంది. హృదయభారమంతా కరిగిపోయి శరత్కాలంలో వెన్నెల నిండినట్లు అవుతుంది. ఒక్కరోజు సెలవు పెట్టాలన్నా ఆమె నవ్వు చూడకపోతే ఎలా అనే దిగులు. ప్రియాంక దేనికోసమో ఓ క్షణం టైప్ చేయడం ఆపి పక్కకు తిరిగింది. టేబుల్ మీది పేపర్ వెయిట్ను సరిగ్గా జరుపుతూ అప్రయత్నంగా కళ్ళు తిప్పి చూసింది. తన వైపే తదేకంగా చూస్తున్న ప్రకాశ్‌రావును చూసి ఓ నవ్వు గులాబీ హాసంలా విసిరి మళ్ళీ తన పనిలో నిమగ్నమైంది. వెన్నెల కిరణం సూటిగా వచ్చి తాకినట్లు అనిపించింది. ఇంకా అతని మనసు పని మీద లగ్నం కావటం లేదు. ప్రియాంక అంత హాయిగా ఎలా నవ్వగలుగుతుంది? చూచాయిగా ఆఫీస్ వాళ్ళు అనుకుంటుంటే విన్నాడు. ఆమె చుట్టూ ఎన్నో ముళ్ళ కంచెలున్నాయని, ఆ కుటుంబానికి ఆమె ఆధారము అని. మళ్ళీ మనసు నిండా దిగులు కమ్ముకుంది. ప్రియాంక తండ్రి బాగా బతికినవాడని, పూర్వీకుల ఆస్తి 100 ఎకరాల దాకా ఉండేది అని, మితిమీరిన వ్యసనాల వల్ల ఆస్తి హారతి కర్పూరంలా హరించుకుపోయింది అని. ఆఫీస్ వాళ్ళు కష్టపడి సేకరించిన సమాచారం ఇంకా చాలా ఉంది. ప్రియాంకకు చాలా సినిమా కష్టాలున్నాయట. వాళ్ళమ్మ గుండె జబ్బు మనిషి, పెళ్ళికి ఎదిగి కళ్ళతోనే ప్రశ్నిస్తున్న చెల్లెలు, చదువుకుంటున్న తమ్ముడు, ఇలా ఇన్ని బాధ్యతల్ని, భారాలను గుండెల్లో దాచుకొని చాలీ చాలని జీతంతో చిరునవ్వులు చిందిస్తూ పనిలో కూడా అంత ఏకాగ్రత చూపటం ప్రియాంకకు ఎలా సాధ్యం? ప్రకాశ్‌రావుకు అస్సలు అర్థం కాని ప్రశ్న ఇదే. టైప్ చేయటం పూర్తయినట్లుంది. సన్నని వేళ్లతో మిషన్ మీది కాగితాలన్నీ తీసి సీట్లో కూర్చొని సరిచూసుకుంటుంది ప్రియాంక. ఆమె పెదవుల మీద పారిజాతం మొగ్గ విరియబోతున్నట్లు అదే నవ్వు. హలో బ్రదర్, టీకి వస్తారా? ముత్యాలరావు చెయ్యి భుజం మీద పడటంతో ఉలిక్కిపడ్డాడు ప్రకాశ్‌రావు. పదండి మొహమాటంగానే లేచాడు. ప్రియాంక తలెత్తటం లేదు. ఆమె నవ్వు మరోసారి చూద్దామనుకున్న ప్రకాశ్‌రావుకు నిరాశే మిగిలింది. ముత్యాలరావుతో కలిసి అయిష్టంగానే క్యాంటీన్ వైపు నడిచాడు. ఆఫీసు నుంచి సాయంత్రం ఇంటికి బయలుదేరిన ప్రకాశ్‌రావుకు గుండె నిండా దిగులు గుబులు. రోజూ దాదాపు ఇలాగే ఉంటుంది, కానీ ఇవాళ మరీ దిగులుగా ఉంది. గుమ్మంలో దుర్గా కాళికా రూపాన్ని ఊహించుకుంటేనే గుండెల్లో దడగా ఉంది. 15 రోజులుగా భార్య కోరిన శ్రావణ మాసపు పట్టుచీర కొనాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇంకా రేపు వరలక్ష్మి వ్రతం. దుర్గా బతకనిస్తుందా? అప్పు కూడా ఎవరిస్తారు? పట్టుచీరంటే 3000 కావాలి. మన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఇది అని దుర్గకు బుజ్జగించి చెప్పినా అర్థమై చావదు. మనసులోనే భార్యపై చిరాకు పడ్డాడు. ఇక తప్పదన్నట్లు టేబుల్ మీది కాగితాలన్నీ సర్దేశాడు. ఫైల్స్ అన్నీ మూసేసి జేబులో నుంచి కర్చీఫ్ తీసి గట్టిగా ఓసారి మొహం తుడుచుకున్నాడు. ఆఖరి అవకాశాన్ని ఉపయోగించుకోక తప్పదు అంటూ అటూ ఇటూ చూశాడు. అంతా జారుకున్నారు. ప్రియాంక కూడా వర్క్ క్లోజ్ చేసి హ్యాండ్ బ్యాగ్లో లంచ్ బాక్స్ సరిచేసుకుంటూ ఉంది. మనసు కూడా తీసుకొని ధైర్యం చేశాడు. ప్రియాంక గారు, చురుగ్గా చూసిందామె. కళ్ళతోనే ఏమిటి అన్న ప్రశ్న. మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి. ఏమిటి ప్రాబ్లం? సానుభూతిగా అడిగింది. ఆ సానుభూతిని అతను భరించలేకపోతున్నాడు. ఇక్కడ కాదు, అలా ట్యాంక్ బండి మీదకి వెళ్దాం అన్నాడే కానీ బిక్కు బిక్కుమంటున్నాడు. ప్రియాంక సమాధానం ఏమిటో తెలిసేదాకా ప్రతి క్షణం నరకమే. ఈడ్చి తన చెంప మీద కొడితేనో భయం వేసింది. పదండి, చల్లగా నవ్వింది. మనసులోకి కొత్త శక్తి ప్రవేశించినట్లయింది. ఇద్దరూ ట్యాంక్ బండి వైపు నడుస్తున్నారు మౌనంగా. ఒకరిద్దరు తెలిసిన వాళ్ళు కనిపించి హడావిడిగా విష్ చేశారు. ఇద్దరూ తిరిగి వాళ్ళకి విష్ చేశారు, కానీ మాట్లాడుకోలేదు. మరికొందరు తెలిసిన వాళ్ళిద్దరిని విచిత్రంగా చూస్తూనే వెళ్ళిపోయారు.
ట్యాంక్ బండి మీద అంతగా జనసంచారం లేని చోటకు చూసుకొని ఒక బెంచ్ మీద కూర్చున్నారు. గాలికి ఎగిరిపడే ముంగురుల్ని సరిచేసుకుంటూ హుస్సేన్ సాగర్లోని అలలకేసి చూస్తూ ఉంది ప్రియాంక. గాలికి ఎగిరే కొంగును చుట్టూ తిప్పి భుజాల మీదుగా కప్పుకుంది. ఈమెలో ఎంతటి ప్రశాంతత! మరొకరైతే ఇలా రమ్మన్నందుకు ఎన్ని అపార్థాలో! ఎవరో ఎందుకు? దుర్గకి ఈ సంగతి తెలిస్తే అమ్మో గుండెలు గుబగుబలాడాయి. అలల మించి తేలివస్తూ అపర కాళిలా దుర్గే కనిపిస్తుంది. అసలు బుద్ధుడి విగ్రహం బదులు తన భార్య విగ్రహం పెట్టిస్తే హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్య చేసుకునే ధైర్యం కూడా ఎవరికీ ఉండదేమో. తన ఆలోచనలకు మళ్ళీ తనకే నవ్వొచ్చింది ప్రకాశ్రావుకు. అతన్ని చూస్తే ఆమెకు చిత్రంగా అనిపిస్తుంది. తనతో మాట్లాడాలి అని ఇంత దూరం పిలిచి ఈ మౌనం, గాంభీర్యం, అసభ్యంగానూ ప్రవర్తించడు. తన పట్ల గల గౌరవం, ఆరాధన స్పష్టంగా ఆ కళ్ళే చెప్తాయి. నలిగిన బట్టలు, దైన్యమైన చూపులు, ఏదో పోగొట్టుకున్నట్లు. తెలివైన వాడే. పనిలో మనసు పెట్టకుండా ఆఫీసర్ చేత తిట్లు తింటుంటే తనే అతనికి సాయం చేస్తుంది. చిన్నపిల్లాడిలా సంతోషపడిపోతాడు. ఇంకా ఎంతసేపు ఇలా? కాలం హెచ్చరిస్తుంది. చెప్పండి సూటిగా ధ్వనించింది. ఆమె స్వరానికి ఉలిక్కిపడ్డాడు. మా ఆవిడ, అదే దుర్గా నాంచాడు నీళ్లు నములుతూ. విషయం ఏమిటి? కొద్దిగా విసుక్కున్నట్లుగా అంది. రేపు వరలక్ష్మి వ్రతానికి పట్టుచీర కొనాలి. 3000 అప్పిస్తే మెల్లగా తీర్చేస్తాను. మీరు జీపీఎఫ్ లోన్ తీసుకున్నారు అని అడిగాను. మీకు అభ్యంతరం లేకపోతేనే గబగబా చెప్పేసి చివర్లో నసిగాడు. అప్పు చేసి కొనాలా? మీ దగ్గర డబ్బులు లేవు అని మీ భార్యకు చెప్పరా? దెబ్బతిన్న పక్షిలా విలవిలలాడాడు అతను. చెప్పలేదు. చెప్పినా అర్థం చేసుకోదు. గొడవ చేస్తుంది నిట్టూర్చాడు. జాలిగా చూసింది. ఈ మాట కోసం ఇంత దూరం రావాలా అన్న భావన మెదిలింది ఆమెలో. కానీ పెదవి దాటి పదం కాలేకపోయింది. లోన్స్ ఏవీ రావా? అడిగింది ఆలోచిస్తూ. తల అడ్డంగా ఊపాడు. నేను ఇవ్వగలను. కానీ ఇలా అప్పులు చేసి ఆమె కోరికలు తీర్చటం వల్ల మీ చుట్టూ ముళ్ళు ఇంకా బిగుసుకుంటాయి. మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి మీ భార్యతో చర్చించండి. నచ్చచెప్పండి. మీ సమస్యల్లో ఆమెను భాగస్వామిని చేయండి. బ్యాగ్లో నుంచి 3000 తీసి లెక్కపెట్టి ఇచ్చింది. 2 నెలల్లోపు తిరిగివ్వాలి ఖచ్చితంగా అంది. అతను డబ్బు చేతిలో పట్టుకుని కృతజ్ఞతగా చూసి మహద్భాగ్యంగా సరే అన్నట్టు తలూపాడు. బస్సు ఏదో ఆగింది. ఆమె సెలవు తీసుకొని వడివడిగా బస్సు ఎక్కి కదిలిపోయింది. ఆనాటి సంఘటన అతని జీవితాన్ని మరింతగా ప్రభావితం చేసింది. మగవాడి జీతం గురించి భార్యకి తెలియకూడదని, ఆమెకి కావలసిన సౌకర్యాలు సంపాదించి పెట్టడమే అతని పని అనే భావజాలంలో పడి కొట్టుకుంటూ, కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించిన అవగాహనే లేకుండా, అస్సలు పట్టించుకోకుండా, కోరికల పర్వతాలెక్కలేక తనతో పాటు భర్త జీవితాన్ని నరకప్రాయం చేసే భార్యలు, వారిని అలా అజ్ఞానంలోనే మగ్గబెట్టే భర్తలు ఉన్నారు. భార్యతో తన జీతం గురించి చెప్పటం, కుటుంబ ఖర్చుల గురించి చర్చించటం చిన్నతనంగా భావించే భర్తలున్న ఈ వ్యవస్థలో భార్యకి ఆమె బాధ్యతను విడమర్చి చెప్పేది ఎవరు? ప్రకాశ్రావు ఆలోచనలు విప్పార్చుకుంటూ చూస్తున్నాయి. దుర్గకి తన జీతం, ఇంటి ఖర్చుల గురించి అర్థమయ్యేలాగా మెల్లమెల్లగా చెప్పసాగాడు. ఆడవాళ్ల వయసు, మగవాళ్ల జీతాన్ని ప్రశ్నించరాదు అన్న నిర్ణయం దుర్గలో సడలిపోతున్నది. నాకు కావాల్సింది కొనటం మీ బాధ్యత అనే దుర్గ ఆలోచనలు మారిపోతున్నాయి. భర్త ఆదాయం గురించి, అతని కష్టసుఖాల గురించి పట్టించుకొని ఇంటి ఖర్చులో పొదుపు చేయటాన్ని అలవాటు చేసుకుంటూ ఉంది. ఆ వస్తువు ఇప్పుడు వద్దులేండి, వచ్చే నెల చూద్దాం అనటం మొదలుపెట్టిన దుర్గకేసి ఆశ్చర్యంగా, అభిమానంగా చూస్తున్నాడు ప్రకాశరావు. ప్రియాంక సలహాతో తమ కుటుంబంలో చాలా మార్పు తీసుకువచ్చింది. ఆమెతో స్నేహం తన జీవితంలో సరికొత్త ద్వారాలని తెరిచింది. అన్నీ నీకు చెప్పాలా? ప్రతి పైసా ఖర్చు గురించి ఆడవాళ్లకు చెప్పటం మా ఇంటా వంట లేదు. ఆడపెత్తనం చేయటానికి నేను ఒప్పుకోను. అలాంటి మాటలకి దూరంగా ఆ ఇంట్లో ఆరోగ్యకరమైన పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఆడవాళ్ళకేం తెలుసు? వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ధ్యాసంతా ఇంటి మీదే, పని సరిగానే చేయరు అనేవాళ్ళు, తేలిగ్గా మాట్లాడేవాళ్ళు.
ప్రియాంకను చూస్తే ఎన్నటికీ అనుకోలేరు అనుకున్నాడు ప్రకాశరావు. మీరు చిన్న చిన్న చేబదుళ్ళు తగ్గించాలి, ప్రియాంక సలహా ఇచ్చింది అతనికి ఒకరోజు. ఆమె పెదవులపై విరిసిన హాసం చూస్తూ నిజమే, నిజాయితీగా అంగీకరించాడు. నన్ను అడిగారని కాదు, అలా అడగటం వల్ల ఆఫీసులో చీప్ అయిపోతారు, ప్రియాంక ఎనలైజ్ చేసింది. క్రమంగా ప్రకాశరావులో చాలా మార్పు కనిపిస్తుంది. చిన్న చిన్న అప్పులన్నీ తీర్చేశాడు. అతి కష్టం మీద సిగరెట్లు తాగటం మానేశాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు కూతురికి చిన్న గిఫ్ట్ ఇస్తే ఆ పాప గుండెల్లో పొంగే ఆనందం ముందు సిగరెట్ తాగే ఆనందం ఏపాటిది అనిపిస్తుంది. ఇస్త్రీ బట్టలతో సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు. పనితీరు కూడా ఇప్పుడు మెరుగ్గా ఉంది. ఆఫీసు స్టాఫ్కి ప్రకాశరావులో వచ్చిన మార్పు నచ్చటమే లేదు. ప్రియాంకతో అతని స్నేహానికి కొత్త రంగులు అద్దారు. భాష్యాలు చెప్తున్నారు. ఇంకా ప్రకాశరావు చెవిదాకా సోకలేదు అవన్నీ. సాయంత్రం ఓసారి మా ఇంటికి వస్తావా? ఎన్నడూ లేనిది ప్రియాంక హఠాత్తుగా అతన్ని ఆహ్వానించింది. ముందే ఆవిడ గుర్తులు చెప్పేసింది కాబట్టి ఇంటి అడ్రస్ కనుక్కోవడం పెద్దగా కష్టమేం కాలేదు. రామ్నగర్లో మెయిన్ రోడ్డుకు కొంచెం లోపలిగా పొందికగా చిన్న ఇల్లు, ఆధునికంగా ఉండే సౌకర్యాలు ఏమీ లేకపోయినా కూడా హాయిగా అనిపిస్తుంది. ముందున్న కొద్ది జాగాలోనే గులాబీ మొక్కలు పూలతో ఆకర్షణీయంగా. రండి కూర్చోండి ఆహ్వానించింది ప్రియాంక నవ్వుతూ. ఆఫీసులో అంత పని చేసినా ఫ్రెష్గా కనిపిస్తుంది. ప్రకాశరావును చెల్లెలికి, తల్లికి, తమ్ముడికి పరిచయం చేసింది. తండ్రి మరణం వల్ల ఇంటి బాధ్యత ఆమె తీసుకుంది. ఒక గంట సేపు ఆ ఇంట్లో గడిపితే అతనికి అర్థమైంది. అమృతం తాగినంత శక్తి వచ్చింది ప్రకాశరావుకు. అసంతృప్తి, నిరాశలు మనిషిని ఇంకా కుంగదీస్తాయి. జీవితం పట్ల అవగాహనతో ఎన్ని సమస్యలున్నా అన్ని పరిష్కారాలు ఉంటాయి అన్న నమ్మకంతో కృషి చేస్తే ఇక వేదనకి చోటేముంటుంది? ప్రియాంక పట్ల ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ చూపించే ప్రేమ, అనుబంధం ఆమెకు జీవన సమరానికి కావలసిన శక్తినిస్తున్నాయి. ఆత్మస్థైర్యంతో ఆమె ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుంది. ప్రకాశరావుకు చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చినట్లుంది. నా అనుకున్న వారి అనురాగం, ఆప్యాయతలు, అండదండలు ఉంటే ఎన్ని కష్టాలనైనా సరే చిరునవ్వుతో ఎదుర్కోవచ్చు. రంగులు పులిమే కుసంస్కారులను పట్టించుకోనక్కర్లేదు. ఇంటిదారి పట్టిన ప్రకాశరావు మనసు ఇప్పుడు పచ్చని పంట చేనులా నాట్యమాడుతూ నవరాగాన్ని ఆలాపిస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.